ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట రెండవ భాగం 24/12/23 శ్రీ హనుమద్దు వ్రత శుభాకాంక్షలతో అందరికీ స్వాగతం. 4వ వ్యాసం ఏ టేల్ ఆఫ్ 3 సిటీస్. ఒక విధంగా చూస్తే రామాయణం 3 నగరాల ముచ్చటైన కథ. ఆ 3 నగరాలు ఏమిటి అంటే మిథిల, అయోధ్య, లంక. ఆ నగరాలు వాటి పాలకుల ప్రవృత్తికి ప్రతీక. మిథిల నాటి రాజు జనకుడు. ఆయన రాజచక్రం తిప్పుతున్న బ్రహ్మవ్య తామరాకు మీద నీటి బిందు రాజర్షి. ఆయనకు కన్న సంతానం లేదు, సంసార విరక్తుడు. కాబట్టి దొరికిన బిడ్డ సీతను పెంచిన సంతానం. మిథిలలో 2 విశేషాలున్నాయి. ఒకటి శివధనుస్సు, 2 సీత. సీత శివధనస్సును అవలీలగా కదిపింది. ఆమె మహామాయ. ఆమె తత్వం తెలిసిన వాడు జనకుడు. ఆమెకు తగిన పురుషుణ్ణి అన్వేషించటం ప్రారంభించాడు. శివుడి విల్లు వంచిన వాడు సీతకు భర్త అని చాటించాడు. ఎందరో ప్రయత్నించారు శివుని విల్లు ఎత్తట. దాన్ని వంచటానికి అందరూ విఫలమయ్యారు. తర్వాత శివుడి విల్లు ఎక్కుపెట్టిన వారు మహా విజయాన్ని సాధింక వివేకుడని జనకుడు నిష్కర్షగా చెప్పారు. శ్రీరాముడు ఆ విల్లు ఎత్తారు, వంచాడు. త్రుటిలో 2గా విరిచాడు కూడా. జనకుడు సీతకు తగిన భర్త దొరికాడని సంతోషించాడు. పురుషాకృతిలో ఉన్న పురుషోత్తమని పోల్చుకున్నాడు. ఎవరు? జనకుడు. రాముడు పురుషోత్తముడు, విల్లెత్తిన మహామాయను భరించగలవాడు అని సూచించాడు. విల్లును వంచిన మాయను నియమించగలని నిరూపించాడు. వింటిని విరిచి మాయను జయించగలని ధాటిగా చెప్పారు. ఈ 3 లక్షణాలు రాముడు రామాయణంలో ఆ తరువాత క్రమంలో ప్రకటించాడు తన చర్యలతో. సీత ప్రణయ సూత్రంలో భార్యగా స్వీకరించి సీతను వియోగంలో విప్రలంభాన్ని ప్రకటించాడు. అగ్ని పరీక్షలో నియమించాడు. ఉత్తరకాండలో అడవులను పరిత్యజించాడు. రూపు కట్టిన ధర్మం రాముడు. అతనికి సీత ప్రాణం. కానీ సీత కంటే ధర్మం ముఖ్యం. కనుక ధర్మధనువుతో అతడు మాయను జయించాడు. అలాగే శివధనుర్భంగ వీరుడైన రాముడి తత్వం మిథిలయే అని మొదట వ్యాఖ్యానించింది. 3 నగరాలు అయోధ్యను 2వ దానిగా లెక్కించిన అది రామ జీవితానికి ప్రధాన రంగం. ఆ నగరానికి ఏలిక దశరథుడు. దశ ఇంద్రియాలను ఆవరించిన మనోరథాని, మనస్సు అనే రథాన్ని ఆయన ప్రతి. ఆయనకు ఎన్ని సంపదలున్నా కన్న సంతానం లేదు. దాని కొరకు ఆయన పడని పాటు లేదు, పట్టని వ్రతం లేదు. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. వాళ్ళు త్రిగుణాలకు ప్రతీక. కౌసల్య సత్వగుణం, కైక రజోగుణం, సుమిత్ర తమోగుణం. సుమిత్ర కౌసల్య నీడలాగా వర్తించే, కైక మందర మాటలను మండించే. తమోగుణం కనుక సత్వగుణాన్ని ఆశ్రయిస్తే గౌరవాదులు పెంపొందుతాయి. రజస్సు స్వార్థమైనటువంటి ప్రేరితమై ప్రళయాన్ని సృష్టిస్తుంది. కనుక సత్వగుణం వల్లనే సర్వలోకహితం చేకూరుతుంది. ఇలాంటి 3 భార్యల వలన దశరథుడికి సంతానం కలగల. 3 పురుష ప్రయత్నం విఫలం.
దైవానుకూలం కోసం ప్రయత్నించాడు. పుత్ర కామేష్టి సంతాన లబ్ధికి తగిన ఉపాయమై మంత్రుల ప్రేరితుడై దశరథుడు సంకల్పించాడు. సవనం సమాహిత సంకల్ప యాగానికి ప్రతీక. సవనం అంటే యజ్ఞం. సంకల్పించినటువంటి ఒక యాగానికి ప్రతీక ఆ యజ్ఞం అంటే. దానికి ఫలంగా యజ్ఞకుండ నృత్య ప్రజాపత్య పురుషుడు ఉదయించి పాయస భాండం అందించాడు. దశరథుడి సంకల్పంలో 2 ప్రయోజనాలున్నాయి. ఒకటి ఇక్ష్వాకు వంశం నిలబడటం, అలాగే 2 కోసల రాజ్యానికి ధర్మ ప్రభువు ఏర్పడు. రెండవది మొదటిది స్వార్థం, రెండవది ప్రజాహితార్థం. ప్రజలు దశరథుడి తర్వాత ధర్మ ప్రభువు ఎవ్వడని ఆర్తి వహించారు. యజ్ఞముఖాన ఆర్తిని హవిస్సులలో కలిపి దేవతలకు అందించారు. అనంతమైన ఆర్తి వినవచ్చినప్పుడు భగవంతుడు భూమి మీద అవతరిస్తాడు. ఆర్తి భూతలం మీదే కాదు, దేవలోకాల్లో కూడా అప్పుడు ఆవరించివదు. రావణ రాక్షస కృత్యాలను దేవతలందరూ బ్రహ్మను ముందు పెట్టుకొని నారాయణుడికి నివేదించారు. నారాయణుడు రావణుని సబాంధవంగా నాశనం చేయట అవతరిస్తానని శపథం చేసి దేవాంశలతో వానర బలం భూతలం మీద అవతరించి అయోధ్యకు కిష్కింధకు అనుబంధ నగరంగా అవతరించి. అయోధ్యకు కిష్కింధ అనుబంధ నగరంగా శాటిలైట్ సిటీ అంటారు. రామావతారానికి 2 కారణం. ఒకటి దైవ కార్యం, 2 దశరథ కార్యం. వీటిలో మొదటిది ముఖ్యం, రెండవది ఆనుషంగి. రాముడు సాధించే కార్యాలను బట్టి దశరథుడికి పాయసాన్ని 2గా విభజించాలన్న కోరిక కలిగింది. మొదటి సగాన్ని కౌశల్యకి ఇచ్చేశారు, రెండవ సగాన్ని కైకకిచ్చారు. అలాగే సుమిత్ర మిగిలిపోయి అందుకు కౌశల్య భాగంలో కొంచెం, కైక భాగంలో సగం ఈమె ఇచ్చారు. కనుక కౌశల్యకు రాముడు పుట్టాడు, ఆమె భాగంలోని సగం వల్ల సుమిత్రకు లక్ష్మణుడు పుట్టాడు. రామలక్ష్మణుడు ఒకే చెక్కలోని 2 ముక్కలు. అందుకే రాముణ్ణి వదలి లక్ష్మణుడు ఎప్పుడు ఉండలేడు. కైకకు భరతుడు పుట్టాడు, కైక భాగంలోని సగం వల్ల సుమిత్రకు శత్రుఘ్నుడు జన్మించాడు. వీళ్ళిద్దరిలో కూడా ఒకే చెక్కలో 2 ముక్కలు. కనుక వీళ్ళిద్దరూ అవతార కార్యాలను పంచుకునే అన్నదమ్ములు. రాముడు దేవతల కార్యమైన రావణ సంహారం చెయ్యాలి. ఆ తర్వాత కౌసల రాజ్యం అడ్డం కూడా ఉండకూడదు, అడ్డం కాల. అందువల్ల రామపట్టాభిషేక భంగం జరగాలి. అయినా రాముడే రాజుగా ఉండాలి. ఈ విరోధాభాసాన్ని తొలగించి రామ వనవాసంలో రామ పాదుకలకు పట్టం కట్టి కార్యం నిర్వహించి దశరథ మనోరథాన్ని సఫలం చేసే రామ ప్రతినిధి భరతుడయ్యాడు. పట్టాభిషేకానికి తర్వాత కూడా భరతుడే రాజు. రాముడు ధర్మం, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. ధర్మానికి అండ శ్రద్ధ, భక్తికి కవచం శక్తి. ఈ 2 దంటలలో మొదటిది సాధించాల్సిన కార్యం అసాధ్యమైంది. అందువల్ల వాళ్ళకి దైవ మంత్ర శక్తులు కావు. ఎవరికి? రామలక్ష్మణ. వాడిద్దరికీ సంతరించి పెట్టిన మహర్షి విశ్వామిత్రుడు. కౌశిక యాగ రక్షణ ఘట్టంలో రామలక్ష్మణుడు భావి రాక్షస విజయ సాధనాలై శస్త్రాస్త్రాలను మంత్రశక్తులను సాధించటం గమనార్హం. పితృరాజ్య రక్షణైక వ్రతులైన భరత శత్రుఘ్నులకు
ఈ శక్తియుక్తులు అవసరం లేదు కనుక రామభక్తి వాళ్ళకి శక్తి. రామాయణంలో రాముడు పుట్టింది మొదలు పట్టం కట్టుకున్నంత వరకు ఆయన సాధించింది దైవ కార్యం. ఆ తర్వాత ఉత్తర రామాయణంలో ఆయన నిర్వహించింది దశరథ సంకల్పం. తండ్రిలాగా రాముడు కూడా భూమిని ఏలటానికి పుత్రులను కన్నా, వంశకీర్తిని నిలబటానికి దశరథు ప్రాణతుల్యుడైన కొడుకులు, రాముడు ప్రాణతుల్యమైన వైదేహిని వనాల పాలు చేశారు. పుత్రవంతుడు, కీర్తివంతుడు, ధర్మపాలకుడు అయిన రాముడు దశరథ మనోరథ కార్య పూర్ణ ఫలం. ఆ ఫలం పండిన చేనే అయోధ్య. మూడవ నగరం లంక. సంసారమగ్నుడైన జీవుల్లాగా సముద్ర మధ్యంలో నిలిచిన ఉన్నది ఆ నగరం. ఆ నగర పాలకుడు రావణుడు అతి భయంకరుడు. అతడు దశగ్రీవుడు. అయోధ్యాపతి దశరథుడైతే లంకాపతి దశగ్రీవుడు. గ్రీవం భోగానికి చిహ్నం. అలాగే దశేంద్రియాలతో అనుభవించాలని ఆరాటపడే జీవుడే రావణుడు. ఈ కోరికతో ఇతన్ని ముల్లోకాలు జయింపచేసి దిశాధిపతుల చేత దాస్యం చేయించుకొని అనుభవేచ్ఛ అహంకార పూరితం అయిపోయి అహంకారి ముల్లోకాలను జయించిన తన ప్రకృతిని జయించలే. అందువల్లనే అతడి శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. తర్వాత సీతను వశం చేసుకోలేకపోయాడు. అందువల్లనే రావణుడు రాక్షస ప్రవృత్తి కలవాడు. పరమేశ్వరుని మెప్పించటానికి శరీరంలోని పంచభూత ప్రకృతి తపింప చేయటం రాక్షస తపస్సు ముఖ్య లక్ష్యం. అలాగే నారాయణుడైన రాముణ్ణి పొందటానికి సీతను తప్పింపజేశాడు. దశరథుడు తన ఆర్తితో భగవంతుణ్ణి భూతలానికి దింపాడు. అది సాత్వికమైన ఆర్తి. దశకంఠుడు అహంకారి కావటం చేత తాను ఆర్తిని ప్రకటించడు. సీతయందు ఆర్తిని సృష్టిస్తాడు. ఆ రాముడు లంకకు వస్తాడని ఆ శివుని తపన. ఉద్దండుడైన రావణుడి కూడా అహంకార వైరభక్తి ప్రవృత్తి విశేషం కనుక సీతను దశకంఠుడి చెరపట్టి తెచ్చి అశోకవనంలో ఉంచాడు. తనను గూర్చి ఘనంగా చెప్పుకొని తనను స్వీకరించమని అడిగాడు. పరిచారకుల చేత ప్రబోధింపచేశాడు. ఫలితం లేదని తెలిసి సమయం కోసం నిరీక్షించాడు. సీతను కావించిన రావణుడు ఆమెను బలాత్కారం చెయ్యలేడు కూడా. సీతారామన ప్రాముఖ్యం లేకపోతే అతని తల 1000 చెక్కలైపోతే. అందువల్ల అతడు ఆమె సౌఖ్యాన్ని కొరకు. ఆమె వశమైతే ప్రకృతిని జయించిన పురుషుడు తానంటాడు. అది వాడాలి. ఆమె వశం కాకపోతే ఆమెను రాముడే రక్షించుకుంటాడు. తాను ప్రకృతిని జయించలేనివాడు. పరమాత్మ సాన్నిధ్యం పొందటానికి సీత కారణమవుతోంది. ఆ పని భక్తితో చేస్తే భగవంతుడు రక్షిస్తాడు. అదే అహంకారంతో చేస్తే సగినట్లుగా శిక్షిస్తాడు. ఆ శిక్ష అహంకారానికి ఆధారమైన అతని శరీరాన్ని కూల్చడం మరణం. అతని దైహిక అనుభవాన్ని ఇచ్చే స్వేచ్ఛను అది సమాప్తి. అతని జీవుని వేదన అతని ముక్తికి సాధనం. రాముడి చేతిలో చాలు. రావణుడికి ఎంత శిక్ష అంత వరం కూడా. శివ వైరభక్తి మార్గంలో రాముణ్ణి పొందే ప్రవృత్తి లంకకు ప్రతీక. రామాయణం ఒక దర్శనం.
ఎవరి దృష్టి ఎలా ప్రవర్తిస్తే అది అలా ప్రత్యక్షము. పావలూరి పాండురంగారావు గారి వారి దర్శనమే ఈ గ్రంథం రామ కథా నవనీతం అని ఎలపావులూరి పాండురంగారావు రాశారు. దానికి ముందు మాట ఏం రాశారు? 5వ వ్యాసం వ్యాసపీఠం. భారతీయ సాహిత్య జగత్తు త్రిమూర్తుల వంటి వాడు వాల్మీకి, వ్యాస, కాళిదాస మహాకవి. వాల్మీకి బ్రహ్మకల్పుడు, వ్యాసుడు నారాయణ సదృశుడు, కాళిదాసు మహేశ్వర మహిమాన్వితుడు. వాల్మీకిది రసమార్గం, వ్యాసుడిది జ్ఞానపదం, కాళిదాసుది శిల్ప ప్రస్థానం. ముగ్గురిని కలిపి చదివితే సాహిత్య పురుషార్థ సాధన, సాహిత్య పరమార్థమైన సత్యం, శివం, సుందరం అనే సాధన త్రయం సార్థకము. జీవితంలోని పురుషార్థ సాధన చెప్పేది సత్యం, పురుషార్థ వ్యుత్పత్తిని ప్రతిపాదించేది శివం, పురుషార్థ ప్రవృత్తిని ప్రతిపాదించేది సుందరం. సత్యాన్ని కాంతా సంహితంగా చెప్పేది మహాకావ్యం. జీవిత గమ్యాన్ని శివంకరంగా ప్రవర్తించే శాస్త్ర ప్రకృతులైన ఇతిహాస పురాణాలు జీవిత అనుభూతిని కళాత్మకంగా ఆవిష్కరింపచేసే వివిధ కావ్య ప్రక్రియ. వాల్మీకి, వ్యాస, కాళిదాసు ఈ పై 3 పద్ధతులు సాహిత్య జగత్తులో ప్రవర్తింపజేసిన ప్రజ్ఞామూర్తి. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభు. ఓహ్యస్య పుండరీకాక్షాన్ మహాభారత కృష్ణచేత్ అని పద్మపురాణం ప్రశంసించి, కృష్ణద్వైపాయనుడైన వ్యాసుని సాక్షాత్ నారాయణ ప్రభువుగా తెలుసుకో. పుండరీకాక్షుడు తప్ప మరెవరికి ఎవడు భారతకర్త కాగలడు అని ఘంటాపథంగా చెప్పి, వ్యాస వాంగ్మయం త్రివేణి సంగమం లాంటిది. అందులో ఒక వేణి బ్రహ్మసూత్ర వచనం, రెండోది అష్టాదశ పురాణ ప్రవచనం, మూడోది మరొక వేణి మహాభారత రచన. వీటిలో గంగానది పురాణ సాహితీ, యమున మహాభారతం, సరస్వతి బ్రహ్మసూత్ర దర్శనం. వేదాన్ వ్యస్యతీతి వేదవ్యాస అని వ్యాస శబ్దానికి వ్యుత్పత్తి వేదాలను విభజించడం చేత వేదవ్యాసుడయ్యాడు అని సమాధానం. అది బిరుదు అని పండిత అభిప్రాయం. రుగ్ అధర్వ యజుసామ్రాం రాసే రుద్ధృత్యవర్గశ చతుస్ర సంహితాచక్రే మంత్రైర్మణిగణా ఇవ అని భాగవతం వ్యాసకృత వేద విభాగాన్ని వివేచించి చెప్పింది. వివిధ మణులున్న ఒక మణిరాశి నుండి పద్మరాగాది మణులను విభజించినట్లు ఎలా విభజిస్తారు? బహువిధ మంత్రరాశి నుండి ఒక రుక్ యజు సామ అధర్వ వేద మంత్రాలను చతుస్సంహితలుగా విభజించిన వాడు వేదవ్యాసుడు. ప్రతి ద్వాపరంలో ఒక్కొక్క వ్యాసుడు వేదాలను విభజిస్తాడని సంప్రదాయం. అలాగే వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను రచించిన వేదవ్యాసుడు పారాశర్యుడు, సాక్ష్యవతేయుడు, బాదరాయణుడు, కృష్ణద్వైప. వేద వర్గీకరణ వల్ల భారతీయ విజ్ఞానానికి వివేక సంపద చేకూరే. బ్రహ్మసూత్ర రచన వల్ల దర్శన భాగ్యం లభించింది. బ్రహ్మసూత్రాలలోని బ్రహ్మ దర్శనం ఇతర దర్శనాల కంటే విశిష్టమైంది. న్యాయ వైశేషికాల, జైన బౌద్ధాల బ్రహ్మసూత్ర దర్శనం కాదు, అది వేదాంత మీమాంసా దర్శనం. ఇది బ్రహ్మ దర్శనం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇతర దర్శనాలలాగా ఇది జగత్కారణ జిజ్ఞాస వ్యాపృతం కాదు.
బ్రహ్మ జిజ్ఞాస పర్యాప్తం, దానిలాగా ఇది స్వతంత్రంగా ఉక్తులను అల్లుకొని ఆ గూటిలో ఉండదు. ఇది వేదాంత పరతంత్ర దర్శ, అంటే ఉపనిషద్విరీతుల కిష్టం తోపని బాహ్య దర్శనవాదులైన బౌద్ధాలు ఔపనిషదవాదం, బ్రహ్మవాదం, అద్వైతవాదం, శాంకరవాదం అనే పేర్లతో వ్యవహరించారు లోకలు. ఇలా వేదాంతవాదం బ్రహ్మసూత్రాల్లో ఉంది. అదే ఉంది, అందులో ఉందంటానికి దర్శనాత్మక ప్రవృత్తి, నిరాకరణాత్మక ప్రవృత్తి నిందావశ్యం అయ్యి బ్రహ్మసూత్ర గ్రంథంలో సాంఖ్యయోగాలు, న్యాయవైశేషికాలు, జైన బౌద్ధాలు, పాశుపద పాంచరాత్రాలు నిరాకృతులయ్యాయి. ఉపనిషత్తుల్లో అంతటా బ్రహ్మవాదం ఉండడం మనకి తెలుసు. ఇది బ్రహ్మసూత్ర, అలాగే తత్తు సమన్వయ తను సూత్రాన్ని అంతటా ఇదే ఉండటం సిద్ధాంతపరమైంది. ఇది బ్రహ్మసూత్రార్థ బిందు. శ్రీ జంబలమడక మాధవరామ శర్మ, వంకల వెంకటరామ శాస్త్రి గారి బ్రహ్మసూత్ర వివృతులు ముందు మాటలు ఇవ్వన్నాయి. బ్రహ్మసూత్ర దర్శనం భారతీయ తాత్విక దర్శన పరమార్థం. దాని అంతర్వాహినిగా కలది వ్యాస సాహిత్యం. వేదమంత్రాలు ద్రష్టలైన మహర్షులు, వాస్తవికత సూక్తులలోని సమన్వయ సూత్రాలు, ఉపనిషత్ తాత్పర్యాలకు శాస్త్రార్థ ప్రవృత్తులు, పురాణ వాంగ్మయం వేదార్థ ప్రపంచానికి ప్రతీకాత్మ కథా వ్యాఖ్య, శాస్త్ర స్మృతులకు సదాచార వివరణ, అలాగే ఇతిహాసం వేద ధర్మ ఆచరణ జీవిత దృష్టాంతం. వేదం ఉపనిషత్తుల చేత గమ్యం, బ్రహ్మసూత్రాల చేత చూడబడింది దర్శనం, పురాణాదుల చేత వ్యాఖ్యాతం. ఇతిహాసం వలన అనుభవ రాజ్యం, వేద జ్ఞాన శిఖరం నుంచి ప్రవహించే జీవిత భూముల్లో ప్రవహించాలంటే పురాణ ఇతిహాస వాంగ్మయం మనకి చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించిన భారతీయ సాహితీ సుధా తరంగిణి సృష్టించిన వాడు పరమ మహర్షి మహాకవి బాదరాయణ వ్యాస నారాయణ. కనుక అతడి వాంగమయమే వేదానికి స్థితమైనటువంటి స్థితికారకమై భారతీయ జీవిత తత్వాన్ని సంజీవిని అయ్యే. పురాణాలన్నీ ఒక ఎత్తు, భాగవత పురాణం ఒక ఎత్తు. కనుక దానికి కారణమది వేదాంతార్థ ప్రతిపాదాలైన బాదరాయణ బ్రహ్మసూత్రాల పరమార్థాన్ని భాగవతంలో క్రోడీకరించాడు వ్యాసుడు. అది సర్వపురాణ సార రూపం. అధ్యోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయం గాయత్రీ భాష్య రూపౌసౌ వేదార్థ పరిబృంహిత పురాణం సౌరరూప సాక్షాత్ భాగవతో దిధి ద్వాదశ స్కంద సంయుక్తం శతవిచ్ఛేద సంయుతం గ్రంథోపస్థాదశ సహస్ర శ్రీమద్భాగవత అభిదః అని గరుడ పురాణం చెప్పి భాగవతం చదివితే బ్రహ్మసూత్ర పరమార్థం ఏమిటో తెలుసు. భారత ఇతిహాసంలోని అంతరార్థం తెలుసు. మంత్రరాజమైన గాయత్రికది భాష్య రూపం పనిచేసింది. వేదార్థాలన్నీ భాగవతంలో ఉపబృంహితై ఉన్నాయి. సర్వపురాణ సార రూపం భాగవతం. సర్వపురాణ స్పష్టత్వేన నిఖిల ఉపనిషత్ ప్రతిపాద్య పరమతత్వార్థ బ్రహ్మకత్వేన చ శ్రీమద్భాగవతం స్వయమేవ సమహర్షి అని వ్యాసుడు చెప్పుకున్నాడు. విరచ్చ యస్వనుత్తాయ సుఖాయో ఉపదేశ అన్ని చంద్రికా వ్యాఖ్యానంలో
భగవత్ ప్రాశస్త్యాన్ని ప్రకటిస్తాయి. పురాణాలన్నీ రాసి ఆత్మశాంతి కోసం వ్యాసుడు రచించింది పురాణమే భాగవతం. భగవంతుణ్ణే రసస్వరూపంగా భావించి రసోవై సహా అన్న సూత్రానికి లక్ష్యంగా నిర్మించిన పరతత్వ గ్రంథమే భాగవతం. భాగవతం జ్ఞాన భక్తి కర్మ మార్గాల త్రివేణి సంగమం. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం. పిబత భాగవత రసమాలయం ముహరహో రజికా భువి భావుకా. వ్యాసపీఠం అనే సంప్రదాయం మన దేశంలో ఉంది. ఇది పురాణ ప్రవచన సంప్రదాయానికి సంబంధం. జాతిని చతుర్విధ పురుషార్థ సాధన ఉపయోగించినటువంటి విద్యతో జ్ఞానమయం చెయ్యటానికి భారతదేశంలో వెలసిన సంప్రదాయం పురాణ ప్రవచనం. అలాంటి ప్రక్రియలు ఎప్పుడూ పౌరాణికులలో నిలిచే వాంగ్మయమే వ్యాసభాషి సాహిత్యం. దానికి పీఠం వ్యాసపీఠం. ఇది చెక్క పీఠ కాదు, గ్రంథాన్ని నిలిపే దారు పీఠక కాదు. వ్యాస సాహితిని సమాజం సేవించటానికి ఏర్పరిచిన సరస్వతీ పీఠ. వ్యాస సాహితీ సమారాధన బహు ప్రతీక. పురాణాలను యజ్ఞయాగాదుల్లో చదివేవారు. మహాభారతాన్ని పర్వదినాలు పుణ్యదినాలు పురాణ ప్రవచనంగా సాగించేవారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం మనలో ఉంది. పురాణం వారే మనలో పేరున్నవాడు, ఇంటి పేరున్నవాడు. ఒకనాటి పురాణ ప్రవృత్తికి వీళ్ళు దృష్టాంతాలు. పురాణాల్లో భాగవతం, ఇతిహాసాల్లో భారతం మన జీవితంలో నిత్య పౌరాణిక గ్రంథాలైపోయాయి. ధర్మశాస్త్రమిదం శ్రేష్టం, అర్థశాస్త్రమిదం కామశాస్త్రమిదం రాజ్యం, మోక్షశాస్త్రం రథోత్తమం, చాతురాశ్రమధర్మాణం ఆచార్యతి సాధనం, ప్రోక్తమేతన్ మహాభాగ వేదవ్యాసేన ధీమత్ అని వాండి మార్కండేయం భారతాన్ని చాలా గొప్పగా ప్రశంసించి పాండవ పూర్ణ జీవితంలో వేద ధర్మం అనుసరించబడిన ఆదర్శ విధానాన్ని ఆవిష్కరించే పంచమ వేదమే భారతం. భారతమంతా ఒక ఎత్తు, అందులో భగవద్గీత ఒక ఎత్తు. అష్టాదశ పురాణాని నవవ్యాకరణాని నిర్మధ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం. భారతో దధీ నిర్మధ్య గీతాయా నిర్మధితస్య సారముద్గృత్య కృష్ణేన అర్జునస్య ముఖో హతం హుతం అన్న వాక్యాలు గీతా ప్రాశస్త్యాన్ని ప్రకటిస్తారు. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అన్న శంకరుడి వాక్యం గీతా మహాజ్ఞానికి పతాకప్రాయం. వ్యాస సాహిత్యం భారతీయ జీవితాన్ని, భారతీయ సాహిత్యాలను విస్తృతంగా అవతరించి గీతావాక్యం చోటు చేసుకునే జీవిత సంఘటన ఉండదు. భారత కథను ఉదహరించినటువంటి జీవన విన్యాసం లేదు. గోవిందనామ స్మరణ చేయని సత్సంగం లేదు. భాగవతార్థ స్పర్శ లేని ఆధ్యాత్మిక చింతనే లేదు. పురాణ అర్థ ప్రసక్తి లేని జీవిత వ్యవస్థ లేదు. బ్రహ్మసూత్రార్థ ప్రపంచనం లేని ఉపనిషత్ వాక్య విన్యాసమే లేదు. వేదాంత చర్చ ఉండదు. చతుర్వేద మంత్రాలు లేని భారతీయ కర్మ ప్రవృత్తి ఉందా? లేదు. కనుక కర్మ భక్తి జ్ఞాన ప్రవృత్తులని వ్యాస సాహితిలో ఉపజీవించేదే. వ్యాస సాహితీ కావ్యరత కల్పనోద్యానం జీవన సంయుక్త తరింగణలకు హిమవన్నగశృంగం జాతి సంస్కృతి జీవన యువభారతి వారు ఆనాడు రామాయణ సుధాలహరి కావ్యక్రమాన్ని నిర్వహించి వాల్మీకి నివాళులు, ఈనాడు వ్యాస సాహితిపై ఉపన్యాస మంజరి కార్యక్రమాన్ని నిర్వహించి వ్యాస మహర్షికి కృతజ్ఞతలు అందచేస్తున్నారు. ఇక కాళిదాస కావ్య సమాలోచనం కొనసాగి
భారతీమూర్తిత్రయాన్ని వాంగమయార్చన చేసే సాహితీ యజ్ఞాన్ని సాంగంగా ప్రదర్శించి సహృదయులకు సమర్పించాలని నేను కోరుకుంటున్నాను అన్నారు ముందు మాటల్లో వ్యాస సాహితి జీవి సుబ్రహ్మణ్యం గారు. మళ్ళా రేపు